ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు అదానీ డేటా సెంటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. మరి ఇక లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే అదానీ హిల్స్ని చూడబోతున్నాం. అలానే అదానీ డేటా సెంటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మీకు ముందు కనిపిస్తుంది కదా, అదే అదానీ హిల్స్. ఇక్కడే అదానీ డేటా సెంటర్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ హిల్స్ గురించి కొన్ని నేను వీడియోస్ చేశాను ప్రీవియస్గా. అదానీ డేటా సెంటర్ కంప్లీట్ అయితే వర్క్ ఎలా ఉండబోతుంది అండ్ ఎంతమంది జాబ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఒక బ్లాగ్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంచుతాను చూడండి. అలానే హిల్ మొత్తం మీకు డ్రోన్ వ్యూలో చూపించాను. కానీ ఆ వీడియోస్ నేను సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2023లో చేశాను. ఇప్పుడు మార్చ్ 2024లో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి మీలో ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు, అందువల్ల నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీరు ఏం తెలుసుకుంటారంటే అక్కడ వర్క్ జరుగుతుందో లేదా అనేది తెలుసుకుంటారు. అలానే నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకుంటారు. నా ప్రీవియస్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను చూడండి. నేను కొండపైకి వెళ్ళి మీకైతే అక్కడ వర్క్ అయినా జరుగుతుందో లేదో చూపిద్దాం అనుకున్నాను. కానీ అక్కడ వర్క్ జరుగుతుందో లేదో అనే విషయం నాకైతే ప్రాపర్గా తెలియదు. అందువల్ల నేను పైకి వెళ్ళి చూపించలేకపోయాను. పైకి వెళ్ళి చూపించకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటో మీకు చివరిలో చూపిస్తాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదే మనకి రైట్ సైడ్లో ఉండే అదానీ హిల్స్, ఆ ముందు ఉండేది రిషికొండ. అండ్ ఈ లెఫ్ట్లో కూడా సమ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఆ ప్రాజెక్ట్స్ గురించి కూడా తొందరలోనే మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇంకా మీరు ఆ లెఫ్ట్లో చూస్తున్న మొత్తం బీచ్, మీకు వైట్గా కనిపిస్తుంది కదా, అదంతా కూడా బీచ్. అండ్ రైట్ సైడ్లో మనకి ఉండేదే అదానీ హిల్స్. ఈ హిల్స్ గురించి ఇంకా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ మీరు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఎవరైతే నా ప్రీవియస్ వ్లాగ్ చూడలేదో వాళ్ళు చూస్తారనుకుంటున్నాను. మీకైతే నేను చెప్పాను చివరిలో చెప్తాను అని చెప్పేసి, నేను హిల్ పైకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి. ఎందుకంటే హిల్కి వెళ్ళే రోడ్ని క్లోజ్ చేశారు. ఆ రోడ్ ఎందుకు క్లోజ్ చేశారని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిందల్లా ఒకటే, చాలామంది పైకి వెళ్ళి డ్రింక్ చేసి అక్కడ మొత్తం యాక్సిడెంట్ చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఒక పెద్ద యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ హిల్ని అయితే క్లోజ్ చేశారని చెప్పేసి చెప్పారు. ఎలా క్లోజ్ చేశారంటే ఇదిగోండి, ఈ విధంగా క్లోజ్ చేశారు. అసలు వే అయితే లేదు లోపలికి వెళ్ళడానికి. అందువల్ల నేనైతే మీకు లోపలికి వెళ్ళి అక్కడ వర్క్ జరుగుతుందో లేదో చూపించలేకపోయాను. అయితే ఇక్కడ వర్క్ జరుగుతుందో లేదన్న విషయాన్ని మాత్రం నేను క్లారిటీగా చెప్పలేను, ఎందుకంటే నేను చూడలే కాబట్టి. ఒకవేళ నేను చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వర్క్ జరుగుతుందో లేదా అనేది. ఫైనల్గా మీకు హిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ప్రీవియస్లో చూడండి. అండ్ ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్తో తొందరలోనే అక్కడ వర్క్ జరుగుతుందో లేదా విషయాన్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఇక ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.